ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. విద్యాశాఖ దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. అలాగే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పాఠశాలలో అల్పాహార పథకం ప్రారంభించింది. ఈ మేరకు బ్రేక్ఫాస్ట్ మెనూ సైతం విద్యాశాఖ విడుదల చేసింది. మెనూ ప్రకారం విద్యార్థులకు తప్పనిసరిగా బ్రేక్ఫాస్ట్ అందించాలని సూచించింది. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ హరిశంకర్ అందిస్తారు. ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా వేసవి సెలవుల అనంతరం ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాలలను కూడా తెరుచుకున్నాయి. ఈరోజు ఉదయం నుంచి కూడా స్కూల్స్ ప్రారంభమవడంతో విద్యార్థులంతా కూడా స్కూల్కు వెళ్లేందుకు ఏర్పాట్లు అయితే చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మనం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి మోడల్ బేసిక్ హై స్కూల్లో ఉండడం ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు ఈరోజు అమావాస్య సందర్భంగా దాదాపు విద్యార్థులు ఎవరు కూడా రాకపోవడం అనేది ఒక ఆశ్చర్యానికి గురించిన పరిస్థితి ఉంది. దాదాపు స్కూల్లో ఉన్నటువంటి విద్యార్థులు దాదాపు 1000 చిలుకు పైన విద్యార్థులు కేవలం 100 మంది మాత్రమే హాజరైనట్లు కూడా ఉపాధ్యాయులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రభుత్వ పాఠశాలలో టిఫిన్ సెక్షన్ ప్రారంభించేందుకు కూడా అధికారులు అన్ని ఏర్పాట్లు చేసినది. కేవలం ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి నారాయణపేట జిల్లాతో పాటు వికారాబాద్ జిల్లాలో మాత్రం ఈ యొక్క స్కీమ్ అమలవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అక్కడే అకాడమిక్ సిలబస్ క్యాలెండర్స్ కూడా ఈ యొక్క సంవత్సరం విడుదల చేసిన నేపథ్యంలో దానికి తగ్గట్టుగానే అక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులంతా కూడా పనిచేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రతిరోజు కూడా క్రీడలు నిర్వహించాలని ప్రభుత్వ పాఠశాలలో బ్రేక్ఫాస్ట్ స్కీమ్ తప్పనిసరిగా అమలు చేయాలని ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం సూచించిన నేపథ్యంలో దానికి తగ్గట్టుగానే ఆయా జిల్లాలో వీటిని ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. అదే మనం చూస్తున్న విజువల్స్లో ప్రభుత్వ మోడల్ బేసిక్ హై స్కూల్లో కూడా అడ్మిషన్స్ ప్రోగ్రెస్ అనేది ప్రారంభమైనటువంటి పరిస్థితి అయితే ఉంది. విద్యార్థులు అక్కడ వచ్చి జాయిన్ చేసుకోవడానికి ఇక్కడ టీచర్లు అయితే పెద్ద ఎత్తున కూడా వీళ్ళంతా కూడా ముందుకు వస్తున్న సిచ్యువేషన్ అయితే ఉంది. మొత్తంగా పాఠశాలకు సంబంధించిన స్కూల్స్ డిస్ట్రిబ్యూషన్, బుక్స్ డిస్ట్రిబ్యూషన్ కావచ్చు, అదేవిధంగా డ్రెస్ కోడ్కి సంబంధించిన డ్రెస్ డిస్ట్రిబ్యూషన్ కావచ్చు, ఇవన్నీ కూడా వేగవంతంగా చేసేందుకు అయితే ఇక్కడ ఉన్నటువంటి పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులంతా కూడా పనిచేస్తున్న సిచ్యువేషన్ అయితే ప్రస్తుతం మనతో మాట్లాడిన స్కూల్ హెడ్ మాస్టర్ మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి, యొక్క స్కూల్ టైమింగ్స్ ఏ విధంగా ఉన్నాయి? బ్రేక్ఫాస్ట్కి సంబంధించి బ్రేక్ఫాస్ట్ ఇంప్లిమెంటేషన్ కూడా ఇప్పటిదాకా మహబూబ్నగర్కి ఇంకా కేవలం నారాయణపేట వికారాబాద్ జిల్లాలో అయితే బ్రేక్ఫాస్ట్ లేదు, మిడ్ డే మీల్స్ ఉంది. ఏజెన్సీ వాళ్ళు వండుతారు మా దగ్గర. నియర్లీ 700 చిల్లర స్టూడెంట్స్ ఉన్నారు మా దగ్గర. ఇప్పటికీ నోట్బుక్స్, టెక్స్ట్ బుక్ వచ్చేసాయి. మేము అరేంజ్మెంట్ చేసాము. ఏనికే డ్రెస్ కోడ్ మాత్రం మెజర్మెంట్ తీసుకున్నారు, ఇంకా డ్రెస్ కోడ్ రాలేదు. మెజర్మెంట్ తీసుకున్నారు. మిడ్ డే మీల్స్ ఉంది, మధ్యాహ్నం ఏజెన్సీ వాళ్ళు వండుతారు. బ్రేక్ఫాస్ట్కి అయితే మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇప్పటి వరకు లేదు. మాకు మిడ్ డే మీల్స్ అంటే ఫుడ్లో మెనూ ఏ విధంగా ఉండబోతుంది? యాజ్ పర్ మెనూ వెజిటేబుల్స్ ఉంటాయి, పప్పు ఉంటుంది, కూరగాయలు ఇట్లుంటాయి. యాజ్ పర్ వీక్లీ షెడ్ ఉంది, నామ్స్ ప్రకారం వండుతాం. అంటే ప్రస్తుతం ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్ క్రీడలకు పెద్దపీట వేసే ఉద్దేశంతో ముందస్తు చర్యల్లో భాగంగా క్రీడలు కూడా బాగా ఏర్పాటు చేయాలని చెప్పి పిల్లలకు గేమ్స్ ఆడిపించాలని కూడా చెప్తుంది. దీన్ని ఎట్లా అభిప్రాయం? ఇప్పుడు మా దగ్గర అయితే ఒక పీడీ ఉన్నాడు, ఒక పీటీ ఉన్నాడు. ఎన్సీసీ కూడా ఉంది మా దగ్గర. ఎన్సీసీ పీడీ ఉన్నాడు. స్పోర్ట్స్ డైలీ జరుగుతుంటుంది మా దగ్గర. ప్రధానంగా చూస్తే ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు సంబంధించిన టాయిలెట్స్ సంబంధించిన దాదాపు అసభ్యకరంగా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఒకవైపు కొన్ని ప్రభుత్వ పాఠశాలలు పెచ్చులూడిపోతున్న పరిస్థితి. దీని ప్రభుత్వ పరంగా దాదాపు ఇప్పటికీ కొన్ని మోడల్ స్కూల్స్ సెలెక్ట్ చేసి దాన్ని డెవలప్మెంట్ చేయాలని చెప్పి ప్రభుత్వం చెప్పింది. అయినా కూడా దాదాపు కొన్ని స్కూల్స్ ఈ విషయంగా ఇంప్లిమెంటేషన్ కావట్లేదు. దీన్ని ఎట్లా? టాయిలెట్స్ అంటున్నారు, టాయిలెట్స్ అని చెప్తున్నారు కదా. ఇప్పుడు మా దగ్గర 30 టాయిలెట్స్ ఉన్నాయి. అవుట్ ఆఫ్ 30లో 12 యూరినల్స్ గర్ల్స్కు, 12 బాయ్స్కు యూరినల్స్ ఉన్నాయి. దాంట్లో 3 టాయిలెట్స్ బాయ్స్కు, 3 టాయిలెట్స్ గర్ల్స్కు ఉన్నాయి. ఇప్పుడు మీరు చూడాలంటే చూడొచ్చు నీట్నెస్. నేను వచ్చి చూపిస్తాను మీకు. ఇంకా బిల్డింగ్ అంటే బిల్డింగ్కు మెయింటెనెన్స్ చూడాలి. బిల్డింగ్ మెయింటెనెన్స్ అంటే ఎప్పటికప్పుడు ఏ ఆఫీసర్ ఉన్నా, డ్రాయింగ్ ఆఫీసర్ ఉన్నా చూడాలి. చూస్తే అది రెక్టిఫికేషన్ అవుతుంది. అప్పుడప్పుడు మెయింటెనెన్స్ చేయాలా. లేదు నేను పోయిన తర్వాత వేరే ఆయన వచ్చిండు అంటే చెట్లు అవన్నీ లేచిపోతాయి. మెయింటెనెన్స్ ఉంటే మంచిగా ఉంటుంది. ఇంకోటి ఇప్పుడు మా ఇంత పెద్ద స్కూల్ ఉందంటే దీనికి వాచ్మెన్ లేడు, స్వీపర్స్ లేవు, అటెండర్సే అన్నీ చేసుకున్నాలి. స్కావెంజర్ పెట్టాము, డైలీ కడుగుతుంది. మీరు కావాలంటే ఇప్పుడు మానిటరింగ్ చేస్తారంటే నేను కూడా వస్తాను. ఇది మొత్తంగా చూస్తే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా దాదాపు 70,000 మంది పైచులకు విద్యార్థులు యొక్క ప్రభుత్వ పాఠశాల చదువుతున్నారు. ఒక మహబూబ్నగర్ జిల్లాలో మనం చూసినట్లయితే మాత్రం దాదాపు 700 పైచులకు స్కూల్స్ ఉన్నాయి. ఈ యొక్క స్కూల్స్లో దాదాపు 70,336 మంది 795 స్కూల్స్కి గాను దాదాపు 76,336 మంది విద్యార్థులు చదువుతున్నారు. అదేవిధంగా నాగర్ కర్నూలు జిల్లాలో 834 స్కూల్స్కి గాను దాదాపు 78,820 మంది విద్యార్థులు. అదేవిధంగా జోగులాంబ గద్వాల జిల్లాలో 447 ప్రభుత్వ స్కూల్స్కి గాను 66,700
782 మంది విద్యార్థులు, అదేవిధంగా వనపర్తి జిల్లాలో 496 స్కూల్స్కి గాను 51,000 మంది విద్యార్థులు, అదేవిధంగా నారాయణపేట జిల్లాలో 460 స్కూల్స్కి గాను 669,600 ఒక విద్యార్థుల యొక్క స్కూల్స్లో పనిచేసి మొత్తంగా చూస్తే మాత్రం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా దాదాపు పెద్ద ఎత్తున కూడా ప్రభుత్వ స్కూల్స్లో జాయినింగ్కి అయితే మాత్రం విద్యార్థులు ముందడుగు వేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఇక టిఫిన్ సెక్షన్ ఒకసారి మనం పరిశీలించేది మాత్రం సోమవారం రోజు యొక్క ప్రభుత్వ పాఠశాలల్లో దోశ, చట్నీ లేదా చపాతీ కర్రీ ఇవ్వాలి. అదేవిధంగా మంగళవారం రోజు మిల్లెట్ ఇడ్లీ సాంబార్ ఇవ్వాలి. బుధవారం రోజు ఆలు కుర్మా అదేవిధంగా పూరితో పాటు గురువారం రోజు మిల్లెట్స్ ఇడ్లీ సాంబార్ ఇవ్వాలి. శుక్రవారం మిల్లెట్స్ ఉప్మా అదేవిధంగా పొంగల్ చట్నీ ఇవ్వాలి. శనివారం రోజు బోండా చట్నీ అలా పెద్ద ఎత్తున కూడా ఈ యొక్క ఫుడ్ ఒకసారి మనం పరిశీలిస్తే ఖచ్చితంగా వీళ్ళంతా కూడా చిరుధాన్యాలకు ప్రయారిటీ ఇస్తున్న పరిస్థితి అయితే ఉంది. వచ్చిన విద్యార్థులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా టిఫిన్ ఏర్పాటు చేయాలి. అదేవిధంగా మధ్యాహ్నం ఫుడ్ అరేంజ్ చేయాలి. అదేవిధంగా సాయంత్రం స్నాక్స్తో పాటు పెద్ద ఎత్తున కూడా ప్రభుత్వ పాఠశాలకు వచ్చే విద్యార్థులకు అన్ని ఇబ్బందులు లేకుండా ఏర్పాటు చేయాలని చెప్పి ఒకవైపు ప్రభుత్వం పూర్తి స్థాయిలో కూడా ఇంప్లిమెంట్ చేసే పరిస్థితి ఉంది. అయితే ఈరోజు అమావాస్య కావడంతో విద్యార్థులకు హాజరు చాలా తక్కువగా ఉందని చెప్తున్నారు. రేపటి నుంచి ఈ యొక్క విద్యార్థుల సంఖ్య పెరిగే అవకాశాలు ఉన్నాయి. వచ్చే డ్రెస్ కోడ్ కూడా విద్యార్థులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా డ్రెస్ కోడ్ను అమలు చేస్తూ కూడా పాఠ్యపుస్తకాల పంపిణీ ప్రక్రియ అయితే కొనసాగుతుందని చెప్పి కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రథమ పెద్దలు చెప్తున్నారు. ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ రాజశేఖర్తో హరిశంకర్, ప్రైమ్ 9, మహబూబ్ నగర్ నుండి.